ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గీత గోవిందం. ఈ గీత గోవిందం అందించిన జయదేవులు మహానుభావులు. అలాగే గీత గోవిందం అంటే అందులో ఉన్న ప్రతి శ్లోకం, అందులో నిండి ఉన్న భావం, ఆ భావాన్ని గ్రహించగలిగితే అంటే మామూలుగా ఆ శ్లోకాలు వాటి అర్థాలు తెలుసుకోవడం కష్టం. కానీ కనీసం జయదేవుల వారి యొక్క మనసులో శ్రీకృష్ణ పరమాత్మకు ఎంత ప్రేమ ఉంది, ముఖ్యంగా పూరిలో ఉన్న జగన్నాథ స్వామికి జయదేవులు వారంటే అంతగా ఎందుకు ప్రేమ, అలాగే ఆ గీత గోవిందం వినాలి అని పదే పదే వినాలి అంటూ జగన్నాథ స్వామి పడే ఆతృత, వీటి గురించి మనం ఎన్నో రూపాలుగా చెప్పుకున్నాం. జయదేవుని యొక్క జీవిత చరిత్రలో ప్రతి ఒక్క సంఘటనకి ఎంతో విలువ ఉంది. కారణం ఏమిటి అంటే ఆయన పడ్డ కష్టాలు, లేకపోతే ఆయనకి వచ్చిన ఏవో చాలా మధుర అనుభూతులు అని కాకుండా భగవంతుడికి సమీపంగా వెళ్ళే ప్రయత్నం ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే భగవంతుడు ఎంతో ఆనందంగా మురిసిపోతూ మన దగ్గరకు వచ్చి కూర్చుంటాడు, ఇవన్నీ కదా మనకి కనిపిస్తాయి ఈ జీవిత చరిత్రలో. అయితే అంటే ఎవరైనా మనకి అపకారం చేస్తే వాళ్ళని పదే పదే మనసులో గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళని మనం ఏమి చెయ్యలేకపోతున్నామా, ఏదైనా చెయ్యగలిగే సందర్భం వస్తే బాగుండు, వాళ్ళకేమైనా అపకారం జరిగితే బాగుండు అని అనుకుంటూ ఉంటాం కదా. మనం ఒకవేళ ప్రత్యక్షంగా ఏమీ అపకారం చెయ్యకపోయినా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడవలసిందే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ క్షమించే గుణం, ఆ దయ, సరేలే ఏమైపోయింది ఇప్పుడు అనే ఆలోచన ఉండదు. ఒకవేళ ఉన్న బహుశా జయదేవుల వారి మనసులో ఇది ఎంతవరకు ఉన్నది అన్నది అది మనకైతే అలవాటు కాదు. అందులోనూ కలియుగంలో కొంతమంది దొంగలు తను అడవిలో వెళుతూ ఉంటే 2 చేతులు నరికేసి మరి ఆ వెనక ఉన్న సొమ్మంతా మీరు తీసుకుని వెళ్ళిపోండి, నాకు సంబంధం లేదు అని చెప్పిన, అమ్మో మళ్ళీ రాజుగారికి చెప్పేస్తారేమో చంపేద్దామని 2 చేతులు నరికేసి బావిలో పడేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఆ రాజ్యంలో అన్నదానం జరుగుతున్నప్పుడు, దాన ధర్మాల కార్యక్రమం జరుగుతున్నప్పుడు వీళ్ళని చూసినప్పుడు ఎవరైనా వ్యక్తి వెంటనే పట్టిస్తారు రాజుగారికి. కానీ ఇవి చెప్పకుండా వీళ్ళు నాకు కావలసిన వాళ్ళు, వాళ్ళకి మరింతగా దానాలు ఇవ్వండి అని అడుగుతారు జయదేవుల వారు. ఇలా నిజంగా ఎవరైనా చెయ్యగలుగుతారా అంతటా పరమాత్మను చూసిన వాళ్ళు తప్పితే? అయితే వాళ్ళు దొంగతనం మానేస్తారేమో, కొద్దిగా సొమ్మిచ్చేస్తే వాటితో బ్రతుకుతారు కదా, ఇలాగా దారి దోపిడీలు చెయ్యరు అనే ఆలోచనతో పాపం జయదేవుల వారు వాళ్ళకి బహుమతులు ఇచ్చి పంపమన్నారు. మళ్ళీ వాళ్ళ వెనక రాజభటులు అలాగే వాళ్ళని విశేషంగా తీసుకుని వెళ్ళారు. అయితే వాళ్ళు మార్గమధ్యలో ఈ సైనికులు అడిగినప్పుడు, అంటే ఏమిటి మీకు జయదేవులకి ఉన్న బంధం ఏమిటి, మీరు మిత్రులా లేకపోతే బంధువులా అని అడిగితే వాళ్ళు అప్పుడు కూడా ఎంత క్రూరత్వానికి అంటే, లేదు లేదు జయదేవుడు ఇది వరకు దొంగతనాలు చేస్తూ ఉండేవాడు, మాకు తెలుసు ఆ విషయం, మేమెక్కడ బయట పెడతామో అని ఆ కంగారుతో మమ్మల్ని కావలసిన వాళ్ళు అంటూ మాకు ఇదిగో ఇన్ని బహుమతులు ఇప్పించి మమ్మల్ని పంపించేస్తున్నారు, అసలు ఆయన నడవడిక అన్నది బాగోదు, ఆయన దొంగ అందరినీ దోచుకుంటూ ఉండేవాడు, చాలా క్రూరత్వంతో కూడుకున్న పనులు చేసేవాడు, ఇన్ని మాటలు చెప్తున్నారట. అంటే మేము కనిపించిన ఇంత దయతో మమ్మల్ని విడిచిపెట్టేశారు, రాజుగారికి ఒక్క మాట చెప్తే చాలు వీళ్ళే నా చేతులు నరికేశారు అని. కానీ చెయ్యలేదు ఆ పని జయదేవుల వారు. పైగా వీళ్ళు నాకు కావలసిన వాళ్ళు, నాకు మిత్రులు, కాబట్టి మీరు ఇంకా కొంచెం ఎక్కువగా దానం చెయ్యండి అని చెప్పారు. వీళ్ళు మాత్రం ఆ కృతజ్ఞత కూడా లేకుండా అలా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు కాలం అన్నది ఊరుకుంటుందా, భగవంతుడు క్షమిస్తాడా, లేదు. అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే భూమి ఉన్న పాళంగా బద్దలైపోయిందట. అంటూ ఉంటారు కదా, భూమాత అధర్మం బాగా చెలరేగిపోతే నేను మొయ్యలేను స్వామి శ్రీ మహావిష్ణువుకి వెళ్ళి ప్రార్థన చేస్తుందట ఆవిడ. భూభారం పెరిగిపోవడం అంటే జనాభా పెరిగిపోవడం కాదు, ఆవిడ ఎప్పుడెప్పుడైతే అధర్మం మరీ మితిమీరిపోతూ ఉంటుందో ఆవిడ భరించలేదు. కాబట్టి ఇప్పుడు ఈ మాత్రం దానికి శ్రీ మహావిష్ణువు ఎందుకు, అందుకని ఆవిడే ఒక్కసారిగా కదిలింది, ఆ భూమి బద్దలైంది, ఈ దొంగలు పడిపోయారు, వాళ్ళు చనిపోయారు. అలా భగవంతుడే వేశారు వాళ్ళకి శిక్ష. ఇంత జరిగినా కూడా వాళ్ళ వల్లే ఈ పని జరిగింది అని జయదేవులైతే చెప్పలేదు. ఈ సైనికులు చూసి గబగబా రాజ్యానికి వెళ్ళి చెప్తే అప్పుడు జయదేవుల వారు అడిగితే అప్పుడు వారు ఆ దొంగలే నా చేతులు నరికేశారని చెప్పారు.
ఆ పరిస్థితిలో రాజుగారు ఒక మాట అంటారట, మీరు కృష్ణుడితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా, మరి ఎప్పుడు మీరు ఎందుకు చేతులు తిరిగి రావాలి అని అడగడం లేదు? అడగవచ్చు కదా, ఇంత కష్టపడుతున్నారు, చేతులు లేకపోతే జీవితం కొనసాగించడం చాలా కష్టం కదా. అయితే జయదేవులు అంటారట, ఎలా ఉంటే ఏమిటి, నాకు ఏమాత్రము ప్రేమ అన్నది భగవంతుడి పైన తగ్గలేదు. మరి రూపం ఎలా ఉంటే ఏమిటి, చేతులు ఉంటే ఏమిటి, కాళ్ళు ఉంటే ఏంటి, నాకు ఏదైనా పర్వాలేదు, నేను ఇలాగే ఆనందంగా ఉన్నాను. అంతేగాని ఆయన ఎప్పుడూ ప్రార్థన చేసి భగవంతుడా నాకు చేతులు కావాలని కోరలేదు. ఈ సందర్భంలో ఇంకొక సంఘటన గురించి మనం చెప్పుకోవాలి. ఇలా ఈ జయదేవుల వారు అలాగే తన భార్య పద్మావతి కొన్ని రోజులు వాళ్ళు అక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించారు కదా, అంటే రాజుగారి దగ్గర. రాజుగారి యొక్క పత్ని అంటే రాణి, ఆవిడ ఒకరోజు ఒక సందర్భం గురించి మాట్లాడుతున్నారు. ఆవిడంటారు, మా చుట్టాలలో ఒక ఆవిడ, అంటే తన భర్త చనిపోయిన వెంటనే ఆ చితిలోని ఆమె కూడా ప్రాణత్యాగం చేసుకుంది. సతీ సహగమనం అప్పట్లో అంటూ ఉండేవారు కదా, అలా నిజమైన పతివ్రత కాబట్టి ఆమె కూడా అలా చనిపోయింది అని మాట్లాడితే పద్మావతి అంటుందట, నిజమైన పతివ్రత అయితే భర్త చనిపోయాడు అన్న తర్వాత గుండె ఆగిపోతుందేమో, చనిపోతారేమో, వెళ్ళిపోతారేమో భర్తతో పాటు, దానికి అగ్ని కూడా ఉండవలసిన అవసరం లేదు, అంటే చితి కూడా అవసరం లేదు, అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోను లేకపోతే అందులో ప్రవేశించవలసిన అవసరం లేదు అని ఈవిడంటుంది. ఈవిడ అభిప్రాయం ఆవిడ చెప్తుంది. అయితే రాణిగారికి కొద్దిగా ఈర్ష్య అన్నది మొదలయ్యి, ఓహో, అయితే నువ్వు అంతటి పతివ్రతవా, అంటే ఒకవేళ నీ భర్త అలా అయ్యాడు అంటే మరణించాడు అన్న వార్త వింటే నిజంగా నీ ప్రాణం పోతుందా అని ఆవిడ అడుగుతుందట. దానికి పద్మావతి, ఏమో, నేను నిజంగానే పతివ్రత అయితే అలాగే పోతుందేమో నా ప్రాణం అని ఈవిడ ఏదో మాట్లాడుకున్నారు. కానీ ఆ మాట అందరూ విన్నారు కదా. అయితే రాణిగారి మాటను ఖండించి ఈవిడ ఇలా మాట్లాడారు కాబట్టి ఆవిడకి ఏదో ద్వేషం కలిగింది. సరే, నేను నీకు బుద్ధి చెప్తానని ఆవిడ అనుకున్నారట. కొన్ని రోజుల తర్వాత వేటకి వెళ్ళారు జయదేవుల వారు అలాగే లక్ష్మణసేన మహారాజు గారు. వీరిని తీసుకుని వెళ్ళారు, ఇద్దరూ కలిపి వెళ్ళారు. వారు ఇంకా కొద్దిగా ఆలస్యం అవుతుంది కదా, ఆ సమయంలో అక్కడ ఉన్న చెలికత్తెలతో కొంతమందితో కావాలనే జయదేవుల వారు ఇక లేరు, వేటకెళ్ళారు కదా, క్రూర మృగాలు చంపేశాయి, తినేశాయి, అందుకే ఆయన చనిపోయారు, ఈ వార్త అందింది అని ఈవిడ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అంటే అక్కడక్కడే అంతఃపురంలో ఈ చెలికత్తెలందరూ వచ్చి అలా చెప్పారు. ఎప్పుడైతే పద్మావతి ఆ మాట వింటుందో నిజంగానే ఆవిడ గుండె ఆగిపోతుంది. ఎందుకు అంటే ఆవిడ చెప్తుంది కదా, నిజమైన పతివ్రత అయితే అక్కడే గుండె ఆగిపోతుందేమో, విడిపోతుందేమో తన భర్తతో. అలాగే ఎప్పుడైతే జయదేవుని యొక్క మరణవార్త పాపం తను వింటుందో ప్రాణాలు విడిచిపెట్టేస్తుందట, చనిపోతుంది. ఇది చూసిన రాణిగారికి భయం వేస్తుంది. అయ్య బాబోయ్, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, అంటే ఏదో చిన్న అల్లరి చేద్దాము, చూద్దాంలే, బుద్ధి చెప్దాంలే అని నేను చేస్తే ఈవిడేమిటి నిజంగానే చనిపోయింది, ఇప్పుడు రాజుగారు వస్తే తిడతారు కదా. అలా బిక్కుబిక్కుమని రాణిగారు కూర్చున్నారు. రానే వచ్చారు రాజుగారు అలాగే జయదేవుల వారు. అక్కడ ఉన్న పరిస్థితి అందరికీ తెలిసింది, పద్మావతి మరణించింది. ఎందుకు అంటే రాణిగారు చేసిన ఈ పని వల్ల. ఇప్పుడు రాజుగారికి చాలా కోపం వచ్చింది. మహాభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, అందులోనూ నా గురువుగా నేను భావించి వారు రాను రాను అని అంటున్న వారిని ఇక్కడికి కొద్ది రోజులైనా వాళ్ళు ఉంటారని నేను ఇక్కడ తెప్పించుకుని ఎంతో ప్రేమగా మేము ఉంటుంటే నువ్వు ఆ మహాభక్తురాలు అయిన పద్మావతితో ఇంత మాట అంటావా, ఇప్పుడు ఆవిడ చనిపోయింది కదా నీ కారణం వల్లే, అంటే నీ వల్లే అని ఎంతో కోపంతో రాజుగారు తన భార్యని కూడా చూడకుండా చంపేద్దామని కత్తి తీశారట. అంత కోపం వచ్చింది ఆయనకి, ఎందుకంటే ఆవిడ చేసింది తప్పే కదా. సరే, ఈ నేపథ్యంలో అక్కడే ఉన్నారు జయదేవుల వారు. వారికి అంటే మనం ఎవరైనా ఏదైనా తప్పు చేస్తుంటే కంగారు పడి ఏదైనా మనం వెళ్ళి మన చేతులతో మనం ఆపుతాం, ఉండండి ఉండండి అలా చెయ్యొద్దని మన చేతులతో ఆపుతాం. కానీ ఇప్పుడు రాజుగారిని ఆపాలంటే పాపం వీరికి చేతులు లేవు కదా. ఆ క్షణంలో ఒకసారి కళ్ళు మూసుకుని, కృష్ణ నాకు ఒక్కసారి చేతులు ఇవ్వు, ఎందుకంటే రాజుగారు తన భార్యనే చంపేయబోతున్నారు, అలా చెయ్యవద్దు, అంటే నా భార్య ఎలాగో చనిపోయింది కానీ అలాగా రాణిగారు కూడా చనిపోవడం మంచిది కాదు కదా, అందుకే రాజుగారిని ఆపాలి. ఎవరు ఆపుతారు? రాజుగారు చాలా కోపం మీద కత్తి తీసి వెనక వెనక వెళుతున్నారు. ఇప్పుడు జయదేవుల గారు ఆ క్షణానికే నాకు ఒక్కసారి చేతులు ఇవ్వు అని అంటే వెంటనే ఆయనకి చేతులు వచ్చేసాయట. అప్పటి వరకు ఆయన కోసం ఆయన ఎప్పుడూ చేతులు అడగలేదు, కానీ ఇప్పుడు రాజుగారిని ఆపాలి, ఎందుకు అంటే రాణిగారిని చంపేస్తున్నారు కాబట్టి అని చేతులు అడిగిన వెంటనే చేతులు వచ్చేసాయట. వెంటనే చెయ్యి పట్టుకుని, రాజా ఈ పని చెయ్యవద్దు, ఇంత తప్పు చెయ్యవద్దు,
క్రోధం వద్దు, సరే ఆవిడ ప్రవర్తన అలా అయిపోయింది, ఇప్పుడు మీరు మాత్రం తప్పు చేయొద్దని ఆపుతారు. చూస్తే ఆశ్చర్యం, ఎందుకు అంటే ఆయనకి 2 చేతులు వచ్చేశాయి. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ సమయంలో జయదేవుని యొక్క మాటలు విన్న తర్వాత, ఆయన అక్కడే ఉన్నారన్న తర్వాత, ఎవరైతే చనిపోయారు అని అందరూ అనుకుంటున్నారు అంటే పద్మావతి తాను కూడా మళ్ళీ తన భర్త మాటలు విన్న తర్వాత చక్కగా ఆవిడ ప్రాణం కూడా లేచొచ్చిందనమాట. ఆవిడ లేచి కూర్చుందట. అంటే ఇలాంటి విచిత్రాలు జరుగుతాయా? చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా అంటే, ఆవిడ నిజంగానే మహాపతివ్రత కాబట్టి, తన భర్త చనిపోలేదు కాబట్టి, చనిపోయాడు అని తెలిసినప్పుడు ప్రాణం పోయినంత పని అయింది. కానీ నిజంగా బ్రతికి ఉన్నారు కాబట్టి ఆవిడ మళ్ళీ బ్రతికింది. అంటే మహాభక్తుల జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గర ఉన్న శక్తి ఏంటి అంటే, దాన్ని కొలవటానికి మనకి ఎంత పెద్ద త్రాసు పెట్టినా సరిపోదనమాట. ఏముంది వాళ్ళ దగ్గర? ఎంత ధనం ఉంది, లేకపోతే అగ్రహారాలు ఉన్నాయా, ఇంత విద్య ఉందా అని అనడానికి లేదు. వాళ్ళకి విశేషమైన శక్తి ఉంటుంది. ఒక కవచం రూపంలో భగవంతుడు ఆదుకుంటూ ఉంటాడు. ఈ రకంగా అక్కడ నుంచి ఇక వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకున్నారట జయదేవులు వారు. ఎందుకు అంటే, ఒక్కసారి రాణి మనస్సులో ఈ ఈర్ష్య అన్నది వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇది తర్వాత ఇంకా ఎన్ని రూపాల్ని ధరిస్తుందో. అంటే వాళ్ళకి అసలు ఇష్టమే లేదు. కాకపోతే ఆయన చేతులు పోయిన దగ్గర నుంచి రాజుగారు అలా సేవ చేసుకుంటూ తన దగ్గర పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. అయితే అప్పుడు, రాజా మరి నేను సెలవు తీసుకుంటాను, నేను ఇంక ఇక్కడ ఉండదలుచుకోలేదు, మా సొంతూరు మేము వెళ్ళిపోతాం అని చెప్పి అలా పద్మావతి అలాగే జయదేవులు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు చక్కగా ఆ పోయిన చేతులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రావడము, భగవంతుని యొక్క అనుగ్రహం, తర్వాత వాళ్ళ సొంత ఊరు వెళ్ళిన తర్వాత కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ, అలాగే ఒకానొక సమయంలో నదీ స్నానం చేయటానికి వెళ్ళినప్పుడు ఆయనకి రాధా మాధవ విగ్రహం ఒకటి దొరుకుతుందట విశేషంగా. ఎందుకు అంటే, జయదేవుల వారు ఎప్పుడు కూడా రాధను అలాగే మాధవుణ్ణి ఇద్దరిని స్మరించుకుంటూ ఉంటారు కదా. ఈ క్రమంలో ఆ విగ్రహం దొరికిన తర్వాత మనకి చెప్తారు, ఆ జీవిత చరిత్రలో ఉంటుంది, ఈ రాధా మాధవ విగ్రహాన్ని నిత్యము ప్రతిరోజు పూజిస్తూ, ఆ తర్వాత అది బృందావనంలో ఉంది అని కొంతమంది చెప్తారు, లేదు పూరీ క్షేత్రంలో ఉందని కొంతమంది చెప్తారు. అంటే వాస్తవాలు అంటే ఈ విగ్రహానికి సంబంధించి వీరు కాలం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది అనేది పక్కన పెడితే, విగ్రహం అన్నది స్వయంగా అది ఎవరూ అక్కడ తయారు చేయలేదు. రాధా మాధవ విగ్రహము అన్నది ఇలా జయదేవుల వారికి దొరికి, ఆయన ఎప్పుడూ కూడా ఆ విగ్రహాన్ని తనతో పెట్టుకుంటూ మరింతగా శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుకునేటట్టుగా జగన్నాథ స్వామి యొక్క అనుగ్రహం అని చెప్పుకోవాలి. అందుకే మహాభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసినప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి అంటే, వాళ్ళతో ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు. వాళ్ళు కోరినా కోరకపోయినా భగవంతుడు చాలా వరాలను కురిపించడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే భగవంతుడు కూడా ఎదురు చూస్తున్నట్టు ఆ సమయంలో, నువ్వు ఒక్కసారి అడుగు, నేను నీకు చేతులు ఇచ్చేస్తాను. కానీ జయదేవుల వారు ఎప్పుడూ అడగలేదు, స్వామి ఇంత కష్టం వచ్చింది, నాకు చేతులు ఇవ్వు, నాకు చేతులు ఎందుకు పోయాయి, నా తప్పేంటి అని ఎప్పుడు అడగలేదు. మనకి ఎంత అద్భుతంగా అందులో వర్ణన ఉంటుందంటే, భగవంతుడు ఎదురు చూశాట, ఒక్కసారి అడగవయ్యా చేతులు ఇచ్చేస్తాను అని ఎప్పుడు అడగలేదు. కానీ రాజుగారు తన భార్యనే పాపం చంపేస్తారు ఆ సమయంలో కోపంలో, ఇలా జరగకూడదు కదా రాజ్యంలో అనేటట్టుగా తన కోసం కాకుండా ఎప్పుడైతే చేతులు అడిగారో ఇచ్చేశాడు పరమాత్మ. ఇలా ఈ గీత గోవిందానికి సంబంధించి, అలాగే జయదేవుల వారికి సంబంధించి ఇంకా ఎన్నో అద్భుతాలు ఆ జీవిత చరిత్రలో మనకి కనిపిస్తూనే ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటూ పరమాత్మ యొక్క అద్భుతమైన లీలల గురించి మనము మననం చేసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మను, జగన్నాథ స్వామిని పదే పదే మనం గుర్తుకు తెచ్చుకుందాం. నమస్తే.